శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న సంఘటన 1970వ సంవత్సరంలో జరిగినది. ఒకరోజు కంచి శ్రీమఠంలో మహాస్వామి వారు శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు కనురెప్పలు కొట్టడం కూడా మరచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తున్నారు. త్రిపురసుందరి దేవి అమ్మవారికి అలంకరించినటువంటి పట్టుచీర అందరినీ ఆకర్షించే విధంగా ఉన్నది. వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చుని ఒక తల్లి మహాస్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తోంది. తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా. తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది, మందలించింది. అయినా వినట్లేదు కూతురు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని, మంచి పిల్లలు అలా మారం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది ఆ తల్లి. కానీ ఆ పిల్ల ఆ మాటలేవి వినిపించుకోలేదు. అమ్మను వేధిస్తూనే ఉంది ఆ చీర కోసం. ఆవిడ బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆమె పిల్లని కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారని చెప్పింది. ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళనీరు తుడిచి చిన్ని చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది ఆ తల్లి. ఆ శ్లోకాలు వింటూ అమ్మని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. పూజ ముగిసిన తర్వాత మహాస్వామి వారందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆ తల్లి పిల్లతో సహా తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది. హఠాత్తుగా మహాస్వామి వారు తీర్థం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. స్వామివారు లేచి గర్భగృహంలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తరువాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి విస్తుబోయింది. ఎక్కడో దూరాన ఒక మూలను కూర్చొని ఉన్న తన పిల్ల యొక్క కోరిక మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని స్థానువై చూస్తూ ఉండిపోయింది. అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్న ఆ తల్లితో మహాస్వామి వారు, పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో ఏది అడగకూడదో వాళ్లకు ఎలా తెలుసు? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళ కోసమే అని వాళ్ళు అనుకుంటారు. పిల్లలపై ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే. త్రిపురసుందరీ దేవియే అందరికీ నిజమైన తల్లి అని అన్నారు. ఇద్దరు మహాస్వామి వారికి నేలపై పడి నమస్కరించి స్వామివారు ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మహాస్వామివారు అక్కడున్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి త్రిపురసుందరి అమ్మవారే వచ్చింది. అది ఆవిడది. ఇవ్వను అనడానికి నేనెవర్ని? అందుకే అమ్మవారికే ఇచ్చివేశా అని అన్నారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.